నమస్కారం మిత్రులారా, నేను మీ సాయినాథ్ గాయపాడ్. మనం ఈరోజు చిలుకూరి బాలాజీ ఆలయానికి వచ్చాము. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనకు గోపాలకృష్ణ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం ఈ ఆలయం గురించి ప్రత్యేకత ఏంటిదని ఒకసారి కనుక్కుందాం. వాళ్ళ మాటల్లోనే ఈ ఆలయానికి సంబంధించి విషయాలు మనం కనుక్కుందాం. నమస్కారం గారు. నమస్కారం. చెప్పండి ఆలయం గురించి. నేను చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ. ఈ దేవాలయం గురించి ప్రాశస్త్యం మీకు చెప్తాను. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం స్థాపితమైంది. ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేటోడు. ఆ కాలంలో వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా అడిచి వెళ్ళాడు. వృద్ధాభిప్రాయంలో ఎలాగైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నమాట. వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అతడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతనికి ఒక కళలాగా వచ్చింది. చెట్టు కింద పుట్టల భగవంతుడు, నేను ఇక్కడనే ఉన్నాను, తిరుపతి దాకా వెళ్ళే అవసరం లేదు, ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చు ఆ భక్తుడికి. అప్పుడు వెంబడే విలేచన తీసుకుపోయి భగవంతుడు చెప్పాడు భక్తుడికి కళలో వచ్చి. ఓకే. అతడు ఏం చేశాడంటే ఊర్లో పక్కన చిలుకూరు అని దేవాలయం, ఇక్కడంతా చిలుకూరు గ్రామం నుంచి అంతా తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపారుతో తవ్వి, అప్పుడు గడ్డపారు యొక్క మధ్యం భాగం ఐబ్రహ్మ దెబ్బ దాకా కొన భాగం ఛాతీల దెబ్బ తగ్గింది. స్వామికి దిగింది. అప్పటి ఒక ఆవేశంలో వచ్చి ఇట్లా తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలు పోసారు, కరిగి వచ్చారు. స్వామి ఉన్నారంటే అదే ప్లేస్లో. ఇంకోటి విశేషం అంటే శ్రీదేవి భూదేవి ఒకటే చెల్లో ఉన్నారు సైడ్లో. మీరు త్రోటండి ఎక్కడ పోయినా కూడా ఒకటే చెల్లో శ్రీదేవి భూదేవి దర్శనం చేసుకుని ఛానల్. ఈ అమ్మవారికి 3 చేతుల పద్మం, 1 చేతుల శరణార్థం. మీరు ఎక్కడ పోయినా కూడా 2 చేతుల పద్మం ఉంటుంది, 1 చేతుల అభయస్థం ఉంటుంది, 1 చేతుల శరణార్థం ఉంటుంది. కానీ 3 చేతుల పద్మం విశేషం. 1962లో వైజయంతిమాల భానుమతి ఇక్కడ వచ్చారు. ఇక్కడ అప్పుడు ఉత్సవగ్రహం లేకుండా ఆ ప్రతిష్ఠ చేపించారు. అప్పుడు చైనా ఇండియా వార్ అయింది. ఏ దినం ప్రతిష్ఠ చేపించారో ఆ దినం సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. అందులో అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి పేరు. ఆ టైం ఆయనక గుడి, అమ్మవారి దేవాలయం ఆయనకు అక్కనే మాదిన టైంలో మీరు లోపల చూస్తే గోల్కొండ ఆర్చెస్ మీరు చూడొచ్చు ఇక్కడ లోపల. దాని అర్థం ఏమంటే వాళ్ళు భోజనం టైంలో వచ్చి ఇదంతా కట్టేదంట వాళ్ళ. అప్పుడు వచ్చి వర్కర్స్ అంతా ఇక్కడ వచ్చి ఇక్కడ నడుచుకొని వచ్చి కట్టేదట. అప్పుడు చెరువు లేకుండా కాబట్టి దగ్గర అయింది. అట్లా ఈ దేవాలయం స్థాపితమైంది. ఈ దేవాలయంని మా వంశపారంపర్యం, మాది 4th-5th జనరేషన్. ఫస్ట్ వెంకటరాఘవాచార్యులు, షడగోపాచార్యులు, వెంకటరాఘవాచారి, శ్రీనివాసాచార్య, ఇద్దరు బ్రదర్సు. మా షడగోపాచారికి 2 పుత్రులు. వాళ్ళ కుమారుడు వెంకటరాఘవాచి కుమారుడు సౌందరరాజన్, శ్రీనివాసాచార్య కుమారుడు నేను గోపాలకృష్ణ. ఇది అప్పుడు ఏం లేదు ఈ దేవాలయానికి. మా తాతగారు నాన్నగారు అందరూ ఈ సైకిల్లో పోయి ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు వసూలు తీసుకొచ్చి దేవాలయం నడుపుతుంటారు సొంతంగా. అప్పుడు ఇదంతా స్ట్రక్చర్స్ అంతా ఏం లేవు. ఇక్కడ డ్యామ్ కట్టాలి. అప్పుడు మూసీ నది ఒకసారి ఏమైందంటే అంతా చెరువు నది కట్టక ముందు సిటీ అంతా కొట్టుకుపోయింది. ఉస్మానియా హాస్పిటల్ ముందర ఒక చింత చెట్టు ఉండే, దాని మీద 50 మంది ఎక్కి బతికారు. అందరూ కొట్టుకొని పోయారు. దానికోసం నైజాం ఏం చేశాడంటే దీనికి ఒక బండ్ కట్టాలి. అప్పుడు వీళ్ళందరినీ నీళ్ళు ఎక్కువైపోతే వీళ్ళందరినీ ఫరీదాబాద్ అని వాళ్ళందరినీ ఎక్కువ ఇక్కడ చేయవచ్చింది. ఎక్కడ వాళ్ళు కొంతమంది హైదరాబాద్ పోయారు, కొంతమంది లంగారావు పోయారు, కొంతమంది సిటీకి వెళ్ళిపోయారు, కొంతమంది చిలుకూరు సెటిల్ అయిపోయారు. అట్లా స్కాటర్ అయిపోయారు. అట్లా పరిస్థితి నడుచుకుంటూ వచ్చి ఈ దేవాలయం అట్లా ఉండే. 1984లో ఈ 11 ప్రక్షాళన 108 ప్రక్షాళన నేను స్టార్ట్ చేశాను. అప్పుడు ఈ దేవాలయానికి నీళ్ళు లేవు. అంజయ్య గారు వచ్చారు, అతడు చెప్తే రోడ్ వేయించాడు. అనంతరామన్ చీఫ్ సెక్రటరీ ఉండే, అతడు చిలుకూరుకి కరెంట్ వస్తే అక్కడి నుంచి దేవాలయం ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. కన్జ్యూమర్ నెంబర్ 1 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అట్లా పరిస్థితి. అయినా సహకారంతోనే చాలా ఇబ్బంది. నీళ్ళు అయితే నేను చెప్పాను, ఏ టెంపుల్ డెవలప్మెంట్ కన్నా కూడా నీళ్ళు కావాలని చెప్పాను. ఇది ఏమవుతుందంటే ఉస్మాన్ సాగర్లో ఎండాకాలం సరైన అంజయ్య గారు బోర్ వేయించారు. 1 బోర్ వేయించారు, 2 బోర్లు వేయించారు, 3 బోర్లు వేయించారు, 4 బోర్లు. ఒక్క బోర్లో కూడా ఒక చుక్క చుక్క నీళ్ళు రాలేదు.
రాళ్ళు రాకుంటే ఏం చేద్దామని గమని ఉండిపోయాం. గడ్డి పెట్టి పక్కన వేస్తే కూడా రాలే. కొంచెం బాధ కూడా కలిగి ఉంటుంది. 4 బోర్లు ఫెయిల్ అవ్వడం అంటే 300 ఫీట్లు వేస్తే కూడా రాలేదు. సరే అని చాలా బాధతో ఉన్నాం. కొన్ని దినాల వెనక అక్కడ నేను మండపంలో కూర్చున్నాను, వేరే అవసరం లేదని చెప్పాను. సరే ఎక్కడ వేయాలని చెప్పారు. మా టెంపుల్ జాగాలో ఉంది, మా జాగా ఉంది, ఎక్కడైనా వేయచ్చు. టెంపుల్ జాగాలో విలేజ్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. మా ప్లేస్ అయితే నేను 24 hours వాటర్ టెంపుల్కి ఇస్తాను, 3 hours వాటర్ డ్రింకింగ్ పర్పస్ విలేజ్కి ఇస్తాను అని చెప్పాను. మంచిది చెప్పాను. సరే అని అతను ఏం చేస్తాడంటే బోర్ అతన్ని మాట్లాడమన్నాడు. దానికి ముందు ఏం చేశానంటే ఇదివరకు 4 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి, 300 ఫీట్లు వేస్తా కూడా నీళ్ళు రాలేదు. అందులో వాటర్ డీనో తీసుకొచ్చి చూపించాను. అతను చెప్పాడు ఈ జాగా 30 ఫీట్లో ఉందండి అని చెప్పాడు. సరే అని వెళ్ళాను. వెళ్ళేసి బోర్ అతన్ని మాట్లాడితే 3000 రూపీస్ అడిగాడు అసలు బోర్ వేయడానికి ఒట్టి స్టార్ట్ డిపాజిట్ లాగా. అంటే నేను చెప్పాను 3000 రూపీస్ వెరీ బిగ్ అమౌంట్ అన్నాడు. సరే ఆయన ఏం చేద్దాం, అతని దగ్గర వెళ్ళాను. చాలా వాల్యూ అది 84లో. వెళ్తే అతను ఏం చేస్తాడంటే సార్ నా ఇస్తాను 5 వేస్తాను, నా దగ్గర ఇంత పైసలు లేవు, నేను ఇయ్యాను, 1500 రూపాయలు ఇస్తాను. అది కూడా నేను కొత్తగా చూశాను, ఇది మొదలు నేను ఫస్ట్ టైం వచ్చాను, నేను చూడలేదు. అయినా కూడా నేను ఇస్తాను, 1500 రూపీస్ ఇస్తాను. పర్వాలేదండి మీరు 1500 రూపీస్ ఇవ్వండి, నేను 1500 రూపీస్ ఇస్తాను. అప్పుడు మీరు వస్తే బోర్ స్టార్ట్ చేస్తాను, ఇద్దరు మాట్లాడుకొని బోర్ చేస్తాం, లేకుంటే డీల్ క్యాన్సిల్ చేస్తాం. సరే అని వాళ్ళు 3 బ్రదర్స్ వచ్చారు. బోర్ స్టార్ట్ చేస్తాం. 5 ఫీట్లు పోయింది, 10 ఫీట్లు పోయింది, 15 పోయింది, 20 పోయింది, 25 పోయింది, 30 పోయింది, 35 పోయింది, 40 పోయింది, 45 పోయింది, 50 పోయింది. అతడు చెప్పాడు సారీ ఇక్కడ రాదిక మెట్ట షీట్ రాక్ వచ్చేసింది, అది ఎన్ని ఫీట్లు ఉండదో తెలియదు అని చెప్పాడు. నేను చెప్పాను పైసలు పోతే నాదే పోతుంది, నువ్వు వేయి అని నేను వచ్చేస్తాను. అక్కడ మండపంలో కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఇట్లా కూర్చుంటే ఏం లాభం సార్, మన ప్రక్షాళన చేస్తే నీళ్ళు వస్తుంది, రండి ప్రక్షాళన చేద్దాం. అప్పుడు మీరు అన్నారు ప్రక్షాళన చేస్తే నీళ్ళు వస్తాయి. ప్రక్షాళన చేస్తేనన్నా నీళ్ళు వస్తుందేమో. ఎన్నిసార్లు మనం బోర్ వేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనం మనస్సాక్షిగా ప్రక్షాళన చేద్దామని మీకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు యొక్క లీల అనుకోండి వచ్చింది. వస్తే నేనేం చెప్పానంటే సరే అని వాళ్ళు 3 బ్రదర్స్ నేను ప్రక్షాళన స్టార్ట్ చేశాను. ఎప్పుడు 11వ ప్రక్షాళన కంప్లీట్ చేశామో ఒక చిన్న అబ్బాయి వచ్చాడు గోవులో ఒకరి, స్వామి నీళ్ళు వస్తున్నాయి అన్న. ప్రక్షాళన చేసిన తర్వాత నీళ్ళు వస్తాయి. 11 ప్రక్షాళనలు అయినాక సరే నేనేం చేస్తానంటే అతన్ని పిలిచి ఎక్కడ నీళ్ళు తక్కువ అవుతుందేమో, ఎక్కువ వేస్తాయి, అందుకోసం వాచ్ చేసుకొని వేద్దామని అతను 150 ఫీట్ దాకా వేయమని చెప్పాను. మళ్ళీ నేను చెప్పాను సరే 250 ఫీట్ వచ్చాను. మళ్ళీ మన ప్రక్షాళన స్టార్ట్ చేశాను. అప్పటిదాకా ప్రక్షాళన స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు 150 ప్రక్షాళన కంప్లీట్ చేశాను అక్కడ బోర్ సౌండ్ ఆగిపోయింది. అయిపోతే నేను పోయాను, ఏమైంది ఎందుకు అట్లా అయిపోయింది అన్న. లేదు సార్ నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి కానీ రిగ్ బయటకు రావడం లేదు, రిగ్ స్టకప్ అయిపోయింది అన్నాడు. ఏం చేయాలి సరే అని చెప్పాను. ఇప్పుడు నవంబర్ 20th 1984 అప్పుడు ఆ దినం నవంబర్లో చాలా కోల్డ్ ఉండే. మార్నింగ్ చూద్దాం ఇప్పుడు ఏం లాభం లేదని మార్నింగ్ ట్రై చేద్దామని వెళ్ళాను. ట్రై చేసి చూడు వచ్చేస్తుంది. ఇట్లా 2 ఫీట్లు వేసారు లేదా టక్కున బయటకు వచ్చేసింది, రిగ్ బయటకు వచ్చేసింది. రిగ్ బయటకు వస్తే చాలా సంతోషంతో స్వామి మీరు 101 ఫీట్ అన్నారు, నేను 100 ఫీట్లు వేసాను, నా రిగ్గు రాలేదు, ఇప్పుడు నేను 102 ఫీట్లు వేసాను, 1 ఫీట్ పైసలు అవసరం లేదు. అప్పటి నుంచే 11 ప్రక్షాళన 150 ప్రక్షాళన స్టార్ట్ అయింది. కొంతమంది అడుగుతారు 11 ప్రక్షాళన ఎందుకు, 150 ప్రక్షాళన ఎందుకు, 9 ప్రక్షాళన చాలు కదా, 51 ప్రక్షాళన చాలు కదా. ఇది దానికి రీజన్. ఇది 11 చేసినప్పుడు నీళ్ళు వచ్చినాయి, 150 చేసినప్పుడు రిగ్ బయటకు వచ్చేసింది, నీళ్ళు ఫుల్ఫిల్గా వచ్చేసింది. అప్పటి నుంచి 11 ప్రక్షాళన 150 ప్రక్షాళన స్టార్ట్ అయింది. కానీ దాన్ని బృగ్బాణలో పనిచేసేవాడిని, గట్కేసారి పనిచేసేవాడిని. సరే అని ఏం చేస్తానంటే నాకు చెప్పలేదు పోయిందని. సరే నేను అక్కడి నుంచి వచ్చేసి అంతా అయిపోయినాక మా అమ్మగారు, నాకు 7 sisters ఓన్లీ 1 son నేను. సరే అని దేవాలయం చూసుకోవాలి. గుడి పని అయిపోయిన తర్వాత గుడి పని కాదు, గుడి నడుస్తూనే ఉండేది, వరకు నడుస్తూనే ఉండే. మా అమ్మగారు చనిపోయారు ఎర్లీ మార్నింగ్, వెళ్ళిపోతాని వచ్చేసాను. అప్పటి నుంచి వచ్చాను. అప్పుడు బ్యాచ్గా కొంచెం పిల్లలు అక్కడ 3 కిలోమీటర్లు నడిచి ఇక్కడ వచ్చేవాళ్ళు. మెల్లమెల్ల కాలేజెస్ వచ్చినాయి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అవన్నీ వచ్చి వాళ్ళు వచ్చేవాళ్ళు, నడుచుకొని వచ్చినప్పుడు అప్పుడు టార్గెట్ అనే మ్యాగజైన్ వచ్చింది. మ్యాగజైన్ వచ్చి వాళ్ళు వచ్చి నన్ను అడిగేవాళ్ళు
స్వామి నేను 4 సార్లు వీసాకి వెళ్ళాను, వీసా రాలేదు, దాన్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి నాకు అప్పుడు ఇంక చిన్న వయసు మీద పెళ్లి కాలేదు అని ఎన్నో. చిన్న వయసు అంటే నేను 54 అప్పుడు మా తర్వాత 54 ఇయర్స్లో మా నాన్నగారు మంచిగా చేస్తున్నారు కానీ అవునవును వచ్చేసాను. చెప్పేవాళ్ళు స్వామి ఐఐటీల సీట్ దొరకాలి, నాకు రామయ్య సీట్ దొరకాలి, నాకు మెడికల్ సీట్ దొరకాలి, నాకు 82% రావాలి. వచ్చే భక్తులు కోరుకునేవారు. కూర్చోబెట్టి అర్చన చేసి కుంకుమ ఇచ్చి తీర్థం ఇచ్చి పంపించేవాడిని. దిస్ టైమ్ యూఆర్ గోయింగ్ టు గెట్ వీసా అని పంపించేవాడిని. వాళ్ళు సంతోషంగా వెళ్ళేవారు. అప్పుడు బాంబే, కలకత్తా, ఢిల్లీ, చెన్నైలో 4 ప్లేస్లో ఉండేది కాన్సులేట్. వచ్చి చాలా సంతోషంగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. చేసి స్వామి నాకు వీసా వచ్చేసింది స్వామి, 4 పోయినా సార్లు పోతే రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసింది, చాలా సంతోషంగా చేసేవాళ్ళు. అప్పుడు టార్గెట్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది. అతడు అడిగాడు ఈ దేవాలయం ప్రాసెస్ ఏమని అడిగాడు. ఈ దేవాలయం ప్రాసెస్ ఏమంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు, వేరే దేవాలయంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొస్తారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ అందరికి వీసా ఇస్తాడు కాబట్టి పిల్లలకు తన పేరు, పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ తన పేరు వీసా బాలాజీ, వీసా గార్డ్ పేరు పెట్టారు. అట్లా దీని మెల్లగా ఇట్ ఈస్ ఇన్ని కష్టాల తర్వాత గుడి అయితే ఇలా నిర్మాణం జరిగింది. అయితే స్వామి గారు ఇక్కడ ఒక మనం వెళ్ళేటప్పుడు బావి ఉంది ఇక్కడ అది అక్కన్నమాదన టైంలో కట్టేవాళ్ళు. కట్టినది అక్కన్నమాదన టైంలో. ఎందుకంటే పోయేటోళ్ళకి ఇక్కడ లైట్ కనబడుతుంది, దీపం పెట్టేవాళ్ళు. స్తంభం ఉన్నది కదా, స్తంభం మీద దీపం పెట్టేవాళ్ళు. వాళ్ళకి దూరం ఇచ్చి వస్తారు, సరే ఇక్కడ ఏదో విలేజ్ ఉంది, ఏదో ఇది ఉందని వచ్చి ఇక్కడ ఆగేసి వచ్చే భక్తుల కోసం స్నానం చేసి మేము నింపారు. అక్కడ మాదిరి టైంలో నింపించారు. స్నానం చేసి భోజనం చేసి పడుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మనం ఇప్పుడు ముందర వెళ్ళిన తర్వాత గుడి పక్కన రథం అక్కడ ఇంకోటి, ఇక్కడ బ్రహ్మోత్సవం అవుతుంది 7 దినాలు ఇక్కడ. అవును, ఈ 7 దినాలు చైత్ర పౌర్ణమి విధానం ఇక్కడ రథం చూస్తారు. ఎందుకంటే అన్ని ఇది రాత్రి పెట్టినారంటే ఇక్కడ సరౌండింగ్స్ వేసి ఉన్న వాళ్ళందరూ వ్యవసాయదారు. ఏమంటే పాంచరాత్ర ప్రకారం ఇవి ఇక్కడ నడుస్తుంది. తిరుపతి వైగానసం ప్రకారం అక్కడ నడుస్తుంది. పూజలే కానీ బ్రహ్మోత్సవం కానీ ఏదే కానీ ఇక్కడ దాని ప్రకారం నడుస్తుంది. ఇక్కడ వెనుక అద్దాల మాల ఉంది, వెనుక దేవదాసి. అప్పుడు ఇక్కడ దేవదాసి ఉండేవాళ్ళు. అప్పుడు దేవుని దగ్గర వచ్చి బ్రహ్మోత్సవంలో నాట్యం ఆడేవాళ్ళు, డ్యాన్స్ ఆడేసి ఉండేవాళ్ళు. అమ్మ వాళ్ళకు కళలు వచ్చి భగవంతుడు చెప్పాడట, నాకు ఒక అద్దాల మండపం కట్టి అని చెప్పాడు. అప్పుడు ఆమె కట్టించింది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు వెనకత మా బిల్డింగ్స్ అంతా ఒకటి షబీల్ దాస్ మండపం ఉంది, భగవాన్ దాస్ మండపం ఉంది, విఠల్ దాస్ మండపం ఉంది, మధుర్ దాస్ మండపం ఉంది. ఇట్లా చాలా మంది వాళ్ళు వచ్చి ప్లేగ్ టైంలో వచ్చి ఇక్కడ ఉండేదంట. అది ఇక్కడ మనకు వెనక సైడ్ లో ఒక బావి కూడా తవ్విందేనా లేకుంటే? అది కూడా తవ్వింది. మా అమ్మగారు పోయినప్పుడు ఆమె జ్ఞాపకార్థం ఆ చైన్ అమ్మేసి మా తాతగారు ఆ బిల్డింగ్ కట్టారంట. వాల్ స్ట్రీట్ జనరల్ ఒక మ్యాగజైన్ వచ్చింది. అతడు గోవిందా అని అతడు వచ్చాడు ఇక్కడ. అతడు ఏదో కోరుకున్నాడు, చాలా సంవత్సరాలు అతనికి జాబ్ దొరకలేదు, స్టడీస్ ఏం కాలేదు. ఇక్కడ వచ్చి ఏం చేస్తాడంటే ఇట్లా నాకు రాలేదంటే, లేదంటే మీరు పరీక్షలు చేయండి మీకు ఇదైపోతుంది. సరే 11 పరీక్షలు చేసిపోయాడు అమెరికాకు. పోయిన పని ఇమీడియట్గా అయిపోయినాక ఇక్కడ వచ్చాడు. అతను ఏం కోరుకున్నాడు అంటే 108 ప్రదక్షిణాలు 108 సార్లు చేయాలి. ఒక అమెరికా నుంచి వచ్చి ఒక 3 days ఇక్కడనే ఉండి పూర్తిగా డే అండ్ నైట్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ టీ కాఫీ కూడా దొరికేది కాదు. 118 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు అంటే అప్పుడు వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేసిపోతారు. అక్కడ పని అయిపోయినాక వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. అదే ఆయన కోరుకున్నది అయితే జరిగిపోయింది. ఇక్కడ దేవాలయం ప్రాసెస్ ఏమంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు, వేరే దేవాలయం పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు ఇక్కడికి. ఇప్పుడు ఏప్రిల్ 7th నుంచి 14th దాకా ఇక్కడ బ్రహ్మోత్సవం ఉంది. వచ్చే నెల అట్లా ఘనంగా జరుగుతాయి అన్నమాట. ఘనంగా జరుగుతుంది. ఊరు వాళ్ళందరూ వస్తారు, సిటీ నుంచి వస్తారు. అంతా ఈ బ్రహ్మోత్సవాలకు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? వస్తారు. ఓకే. అయితే మనకు మన హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మన చిలుకూరి బాలాజీ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే
ఆ స్వాముల వారు చెప్తున్నారు వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ వరకు కూడా గుడిని కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా కష్టాలు పడితే కానీ ఈ గుడి నిర్మాణం జరగలేదు. ఇక్కడ సమయానికి నీళ్లు లేవు. నీళ్లు కొడదామని బోర్ వేసినా కూడా అది సమయానికి ఆ బోర్ కూడా రాలేదు. 1, 2, 3 ఒక 5 సార్లు వేసినా కూడా రాలేదు. తర్వాత ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ దేవుడు అనుగ్రహించి బోర్ నీళ్ళు రావడం జరిగింది. సో ఇన్ని కష్టాల తర్వాత ఈ గుడిని బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇప్పుడు మన గోపాలకృష్ణ స్వామి గారు కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకటే కాదు, పెళ్లి కానీ శరీరం బాగాలేకుంటే కానీ ఏదైనా కూడా ఏ ల్యాండ్ డిస్ప్యూట్ కానీ ఏ విధమైన ఇదైనా కూడా. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గుడికి దర్శనం చేసుకుని ఈ చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని మీ కష్ట సుఖాలని ఇక్కడ దేవుడికి చెప్పుకొని మీ కష్టాలని తీర్చుకుంటారని ఇక్కడ మేము కోరుకుంటున్నాం. ఇక్కడ 2001లో మేము గుండి కూడా తీసేసాం. ఇక్కడ తీసేసి మా గవర్నమెంట్ జీవో ప్రకారం మేము వెండి పోయి తీసుకోకూడదు, బంగారం తీసుకోకూడదు, కానుకలు తీసుకోకూడదు. ఓకే. కానీ వస్తు రూపంలో ఏది పప్పులు, బియ్యం, నూనె అట్లా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆలయానికి సంబంధించి మీరు కుటుంబం నుంచి పూజారులు అయితే మీరు ఉన్నారు. ఇక్కడ పని వాళ్ళకు కూడా మేముందాం. మా పెద్దనాయనకు కొడుకున్నాడు, మనమడు కూడా ఉన్నారు, అందరూ ఉంటారు. మీరు అందరూ చూసుకుంటారు, అందరు కలిపి చూసుకుంటాం. అయితే దీనికి మనం ఆలయం ఎప్పటి నుంచి ఉదయం నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మేము తెరిసేది ఆలయం పొద్దున 5 గంటలకు తెస్తాం. పొద్దున 5 గంటలకు, పబ్లిక్ 5:30కు తెస్తాం. 5:30 నుంచి 1 గంట దాకా ఉంటుంది. 1 గంట. అప్పుడు 3:30 నుంచి 1 గంటకు బ్రేక్. అవును, 3:30 నుంచి 7 గంటల దాకా మొదలు పూర్తిగా సార్. అప్పుడు ఆ కాలంలో పూర్తి ఎప్పటికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ టైం చేంజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వచ్చే భక్తులు దూరం నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇక్కడ ఉండటానికి ఏమన్నా అంటే కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉన్నాయి, వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, రెసిడెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చి వెళ్ళిపోతారు. చాలా మంది ఉండరు. చాలా అవుట్ స్టేషన్ నుంచి వస్తేనే వాళ్ళు ఉంటారు. దీనికి చాలా దూరం అయితే వస్తారు. ఇది 20-30 కిలోమీటర్స్ అయితే సిటీ అయిపోయింది. అందుకోసం అయితే ఒకనొక సందర్భంలో పూర్తిగా ఈ ఆలయం మూసివేయడం ఏమైనా జరుగుతుందా? గ్రహణం అప్పుడు మేము క్లోజ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఆ గ్రహణాలు తప్ప మిగతా రోజులన్నీ గుడి అయితే ఓపెన్ 365 రోజులు తెరుస్తుంటుంది. అయితే భక్తులకు ఇక్కడ చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. టైమింగ్స్ కూడా చెప్పినా కదా, ప్రొద్దున 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది కాబట్టి తర్వాత 3 గంటల నుంచి మళ్ళీ నైట్ 7 గంటల వరకు దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రదక్షిణాలు కూడా సోమవారం నుంచి శుక్రవారం దాకా పొద్దున నుంచి 1 గంట దాకా మీకు ప్రదక్షిణ ఉంటుంది. శనివారం, ఆదివారం మీకు ప్రదక్షిణ ఉండదు, మధ్యాహ్నం పూట ఉంటుంది. విన్నారు కదా, సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే ప్రదర్శనలు ఉంటాయి. తర్వాత మరి శనివారం, ఆదివారం మధ్యాహ్నం అది ప్రదక్షిణ ఉంటే దర్శనమే ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దర్శనం చేసి పంపించేస్తాం. ఈ క్యూ సిస్టమ్ కూడా పెట్టాం. ఇక్కడ 1500 మంది మేము అకామిడేట్ చేయొచ్చు. అక్కడ ఎక్కువైపోతే ఇక్కడ స్టాప్ చేసి మెల్లమెల్లగా పంపిస్తుంటాం. సో ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్ కూడా చాలా చక్కగా ఉంది. అందరికీ నీళ్లు 1000, 2000, 3000 అయితే భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రదక్షిణ చేయొచ్చు. ఫస్ట్ జనవరి నాడు అయితే 1,00,000 మంది, 70 నుంచి 1,00,000 మంది వస్తారు. జనవరి 1 నుంచి అయితే ఒక 70 నుంచి 1,00,000 వరకు మినిమం వస్తారు. ఇది పక్కన. ఓకే. మన సాటర్డే, సండేస్ 5,000, 10,000 రోజు. ఆర్డినరీ డేలో ఒక 2,000, 3,000 అట్లా వస్తారు. 2,000, 1,000, 3,000 వస్తారు. ఇంకా ఇక్కడ ఏమైనా దాతలు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? అన్నదానాలు చేస్తుంటారు. మాకు అన్నదానం కోసం సపరేట్గా ఒక ప్రొవిజన్ ఇచ్చాము, ప్లేస్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి అక్కడ వండేసి పెట్టేటోళ్ళు అక్కడ పెడుతుంటారు. దానికి ఒక సపరేట్ హనుమాన్ గుడి పక్కన షెడ్ కట్టాను, అక్కడ వండుకొని వాళ్ళకి పెట్టారు. సో అన్నదానం చేసే వాళ్ళు కూడా ఎవరైనా దాతలు ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు అన్నదానం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి షెల్టర్ ఉంది. ఇక్కడ మండపం కూడా ఉందంట. వాళ్ళకు కూడా చేసే వాళ్ళు కూడా స్వాముల వారికి ఇవ్వచ్చు, అన్నదానం కూడా చేయొచ్చు. ఇంకోటి లేడీస్ టాయిలెట్ సపరేట్గా పెట్టాము. జెంట్స్ టాయిలెట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మేము చేసాము. మాతో ఎంత అవుతుందో అంత. అయితే ఆలయానికి సంబంధించి వాళ్ళ కుటుంబం అయితే ఈ విధంగా అందరి భక్తులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా ఇక్కడ గుడిని అయితే
కాపాడుకుంటూ వస్తున్నారు. మీ గుడి గురించి మీరు ఇంత ఘనంగా జరుపుతున్నారు. దీని గురించి ఏ మీడియా పత్రిక కానీ ఎక్కడైనా ప్రాచుర్యం దీని గురించి వచ్చిందా మీడియా పత్రికల్లో? ఒకటి వాల్ స్ట్రీట్ జర్నల్ అని ఒక పేపర్ ఉంది, అమెరికన్ పేపర్, చాలా పేపర్, చాలా పెద్ద పేపర్. 2008 1 జనవరి నాడు దీని గురించి ఇచ్చాడు. వీసా మ్యాగజైన్ వచ్చిందా? మ్యాగజైన్ కాదు, పేపర్ వచ్చింది. ఓకే, మీరు చూస్తే దాంట్లో వచ్చేస్తుంది మీకు అంతా. ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడే ఉంటుంది అమెరికా. ఇక్కడ కూడా యూట్యూబ్లో దీంట్లో ఇంటర్నెట్లో చూస్తే మీ దాంట్లో వచ్చేస్తుంది. ఓకే, చిలుకూరు బాలాజీ, వీసా బాలాజీ, వీసా గాడ్ అని ఓకే. దాంట్లో దాని గురించి వచ్చి క్లియర్గా రాశాడు అని. ఇంకా ఎవరైనా భక్తులు ఉన్నా ఇక్కడికి వచ్చి మీ దర్శనం చేసుకొని మీ కష్టాలు తీర్చుకుంటారని మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం. ఇంకా సమయం దొరికినప్పుడు పూర్తి వివరాలు మనం ప్రేక్షకులకు తెలియజేద్దాం. సరే, ఇంతవరకు థ్యాంక్ యూ.